పొద్దుగాల ఆఫీస్కి పోతప్పుడు ఐడి కార్డ్ మర్చిపోవచ్చు. బండి కిక్కు కొట్టినాక నెత్తికి హెల్మెట్ పెట్టుడో పర్సులో లైసెన్స్ పెట్టుడో మర్చిపోతారు కావచ్చు. పొద్దుగాల ఇంటామేమన్నా తీసుకురమ్మని చెప్తే పండ్ల పడి వస్తప్పుడు తెచ్చుడు మర్చిపోవచ్చు. కానీ గది మాత్రం అస్సలు మరవరు. ఎప్పుడు మనతోనే ఉంటది, మన చేతిలోనే ఉంటది. నిద్రపోతప్పుడు సుతా పక్కనే ఉంటదుల్లో. గంత ముఖ్యమైంది మరి. హావ్ ఫోనేనబ్బా. ఫోన్ తీసుకుంటా అవార్డు వచ్చినట్టే సంబరపడుతున్నాడు అన్న. హౌ మరి 6 నెలల కింద ఓగొట్టుకున్న ఫోన్ దొరికితే గాయంతుండదా? 100 150 కాదు, 1061 మంది ఓగొట్టుకున్న ఫోన్లు దొరకబట్టి ఇచ్చిండ్రు సైబరాబాద్ పోలీసులు. షోరూమ్ ల వర్షినట్టే ముద్దుగా వర్షిండ్రు. ఫోన్ల మీద పేర్లు రాసి ఒక్కొక్కలను స్టేజ్ మీదకి విలుసుకుంటిస్తే తీసుకున్నోళ్ళది చిన్న మురిపెం కాదు పో. నా ఫోన్ నాకు యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఫోన్ చాలా గిఫ్ట్ లాగా వచ్చింది. ఆ ఫోన్ నాకు ఫోన్ ఎక్కడ పోదు, మీ బాబు ఫొటోస్ వస్తాయి అన్ని వస్తాయి అని చెప్పేసి చెప్పారు. నాకు మొన్న కాల్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పోతమైతి అనుకోకుండా స్టేషన్ల కంప్లైంట్ ఇచ్చిర్రా అంటే సెంటరోళ్ళ వెబ్సైట్ లా ట్రాకింగ్ పెడతారు. ఎనుకో ముందో మన ఫోన్ మన చేతికొస్తదట. 2 ఏళ్ల కింద చాలైన ఫోన్ ట్రాకింగ్ లా ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ కిందనే తాపకిన్ని సొప్పున ఇప్పటిదాకా 12,782 మొబైల్స్ పోగొట్టుకున్నోళ్ళకు ఒప్పజెప్పిండ్రంటే చూడుర్రిగా. మీ ఫోన్ పోగానే మీ ఫోన్ లో ఉన్న అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎవరి వస్తువు వాళ్ళు జాగ్రత్త చేసుకోవడం మంచిది. ఇయాల రేపు ఫోనే పర్సాయే మరి. ఫోన్ పే, గూగుల్ పే, మన బ్యాంక్ వివరాలు మొత్తం అండ్లనే ఉంటాయి కాబట్టి అల్కగా ఊడ్చిపడేస్తారు. గిట్లనే ఎవరి ఫోన్లన్నా తొవ్వల పడ్డా ఎవరన్నా కొట్టేసినా ఎమ్మటే స్టేషన్ లా కంప్లైంట్ ఇయ్యుర్రి. 4 రోజులు అటో ఇటో దొరుకుతుండొచ్చు గాని.